వివిధ ప్రాంతాలలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువులను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువులను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని తెలిపారు. పోలీస్ మీకోసం ఉన్నారు. ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాము. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులే. వీటిపై మాకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూలన వారియర్స్ లాగా ఉండాలి. వీటిపై సమాచారం ఇస్తే మీకు పోలీసులతో భాగస్వామ్యం అయినట్లే. సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలని తెలిపారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ను సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు. దానికన్నా బాధ కన్నా కూడా తిరిగి వచ్చినప్పుడు ఉన్న సంతోషం చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా మేడం గారు కోఆర్డినేట్ చేశారు. చింతలపాలెం మా మేడం గారు కూడా థ్యాంక్ యూ మేడం. నువ్వేంది నాకు చెప్పేది అనే టైంలో నేను ఒక నేమ్ కరెక్షన్స్ ఎన్ఆర్సీ చేస్తుంటూ ఇలా చేయకుండా మీరు ఇలా వల్ల ఇబ్బంది అవుతారు, మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, మీ ద్వారా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని పదే చెప్తూ ఉండడం వల్ల నీకెందుకు అనే పదే చేయడం, రిమార్క్ రావడం అనేది చాలా విన్నాను నేను. కానీ మీ ద్వారా నాకు ఒక హోప్ వచ్చింది సార్. నేను కమింగ్ ఫ్రమ్ వెమలబెల్ మండల్, కానీ మిమ్మల్ని చూశాక నాకు ఒక చేంజ్ వస్తుందని చూస్తున్నాను. మా బార్డర్ కన్నా మాకు ఒక చేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. నాకు అనిపించిన ప్రతి అధికారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అలా చాలా బాధలు పడ్డాను. ప్రతి ఒక్క పిల్లవాడిని మార్చడానికి ట్రై చేస్తున్నాను సార్. నేను పదే చెప్పడానికి అండ్ పెన్పాడ్ మండలంలో నేను మన బీబీడీ కాలేజ్ ట్రైనింగ్కి పిల్లలకి ట్రైనింగ్. మా డాడీ ఫస్ట్ ఫోన్ పోయినప్పుడు అది దొరకలేదు, కంప్లైంట్ ఇచ్చాను. ఈ సెకండ్ ఫోన్ నాది 40,000 కష్టంతో కొనుక్కున్నాను సొంతం. అది హాస్టల్లో వార్డెన్గా, ఇంటర్ పిల్లలకు వార్డెన్గా చేస్తూ కొనుక్కున్నాను. అది December 11th పోయింది మన ఓట్లప్పుడు. అదైతే దొరకలేదు. దానివల్ల నేను 3 months ఇంజెక్షన్స్, సెలైనర్స్ ఎక్కినాయి నాకు ఇక్కడ హాస్పిటల్లో. దాని కష్టం విలువ ఎంత అంటే చెప్పలేమన్నా. అది ఒకరితో కష్టంతో మమ్మీ డాడీ కొనిచ్చిన ఫోన్ నాకు ఉంది. కానీ నేను ఇటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని నా సొంతంగా కొనుక్కున్న ఫోను ఈఎంఐలో తీసుకున్నా. అది పోయిందన్నా. అది ఎట్లా అంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇయర్ బడ్స్ ఫుల్ సౌండ్లో పెట్టి సైడ్ పాకెట్లో పెడతా ఫోను. అది పోయింది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఫోన్ వాడిందే లేదు. మా చెల్లె సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇస్తే అది ఎన్నిసార్లు డిస్ప్లే చేసినా కానీ దక్కలేదు అసలు నాకు. అది సెకండ్ మళ్ళీ నేను మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కున్నాను. దానికి 4th month అన్న, 4th month 5th month ఇప్పుడు ఈఎంఐ కడితే అయిపోయింది అది. థ్యాంక్ యూ సార్. నాకు మాత్రం హోప్ వచ్చింది సార్, నా ఫోన్ దొరికిద్దని.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లని ఈ CEIR అప్లికేషన్ ద్వారా మనం ఈరోజు 100 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళకు అందించే కార్యక్రమం పెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో 2025 జనవరి నుంచి ఇది 14వసారి మనం దాదాపు 1742 ఫోన్లని మనం రికవరీ చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఈ CEIR పోర్టల్ పెట్టినప్పటి నుంచి 2446 ఫోన్లు, వీటి విలువ సుమారుగా 4,89,00,000 విలువ చేసే ఫోన్లని మనం సూర్యాపేట ప్రజానీకానికి మనం పోలీసు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రికవరీ చేసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సైబర్ నేరాల బారిన పడొద్దు, మీరు జాగ్రత్తతో ఉండాలని చెప్పి వాళ్ళని విన్నవించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద పోతున్న క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతూ ఉన్నారు, విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నాం. వీటన్నిటినీ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలో చెప్పినాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, కారులో కూర్చున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, అతివేగంతో వెళ్ళొద్దు, తాగి బండ్లను నడపొద్దు అనేటువంటిది వాళ్ళకు సూచించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మహిళల పట్ల బాలబాలికల పట్ల ఎవరు కూడా అనుచితంగా ప్రవర్తించినా, బాలబాలికల పట్ల ఎవరైనా నేరాలు చేసినా చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయి రహిత సూర్యాపేట జిల్లా స్థాపనకి వీరంతా కృషి చేయాలని వాళ్ళకు వేడుకోవడం జరిగింది. ప్రతి సమాజంలో ఎవరైనా గంజాయి వాడుతున్నట్లయితే పోలీస్కి 1908 ద్వారా తెలియజేయండి, వాళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాకి పోయి తోటి సమాజాన్ని అవేర్నెస్ చేయాలని కోరడం జరిగింది. ఇది ఈ 2025 నుంచి 14వసారి మనం 100 ఫోన్లకు పైగా వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ CEIR పోర్టల్లో నమోదు చేసుకోండి. ఒకవేళ మీకు ఏ విధంగా నమోదు చేసుకోవాలనో తెలియకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ వారియర్ అనేటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆయన కలిస్తే ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తతో ఉంటూ UPI పేమెంట్స్ చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా, ఎవరికి పిన్ నెంబర్ తెలియకుండా ఉండేటట్టు జాగ్రత్త పడమని సూచించడం జరిగింది.